Good evening, friends. Today's topic stopping side distance ki problem solve ఎలా చేయాలని నేను చెప్తాను. ఫస్ట్ క్వశ్చన్ రాసుకుందాం మనం. Calculate the safe stopping side distance for a design speed of 60 km/h for two-way traffic on a single line road. The reaction time of driver is 2.5 seconds. Stopping side distance problem solve చేస్తున్నాం. Given data వచ్చేసి ఫస్ట్ డిజైన్ స్పీడ్ 60 km/h అంటే v is equals to 60. నెక్స్ట్ reaction time t is equals to 2.5 seconds. SSD for two-way traffic on single line road మీద two-way traffic అంటే ఏంటిదంటే ఈ సెంటర్ లైన్ ఇలా ట్రాఫిక్ వెళ్తుంది, ఇలా ట్రాఫిక్ వస్తుంది, ఇలా దీన్నే మనం టూ-వే ట్రాఫిక్ ఇటు సైడ్ ఇది టూ-వే ట్రాఫిక్, ఇది సింగిల్ లైన్ రోడ్ అన్నట్టు. దీనికి ఫార్ములా వచ్చేసి SSD is equals to 2VT plus V² 2GF. ఇది ఫార్ములా స్టాపింగ్ సైడ్ డిస్టెన్స్. డిజైన్ స్పీడ్ v అంటే 60/3.6 పెట్టుకోవాలి. నెక్స్ట్ ఇంకొకటి వచ్చేసి ఎఫ్ అంటే ఏంటిదంటే లాంగిట్యూడినల్ ఫ్రిక్షన్ 0.35 అనేది ఇది కోడ్లో మెన్షన్ చేసి ఉంటుంది, మనం ఇంతే తీసుకోవాలి దీనికి. ఇప్పుడు మనం వాల్యూస్ అనేది సబ్స్టిట్యూట్ చేద్దాం. 2 ఇంటూ v అంటే 60/3.6 ఇంటూ t అంటే ఎంత 2.5 ప్లస్ v అంటే ఎంత ఇదే డిజైన్ స్పీడ్, ఇది 60/3.6 హోల్ పవర్ స్క్వేర్ బై 2 ఇంటూ g అంటే ఏంటిది గ్రావిటేషనల్ ఫోర్స్, g అంటే గ్రావిటేషనల్ ఫోర్స్, ఇది వచ్చేసి స్టాండర్డ్ వాల్యూ 9.81. దేనికైనా g అనేది ఇంతే ఉంటాయి. 9.81 ఇంటూ లాంగిట్యూడినల్ ఫ్రిక్షనల్ ఎఫ్ ఎంత 0.35. ఇంకొకటి కూడా ఉంటుంది లాంగిట్యూడినల్ ఫ్రిక్షన్కి 0.35 లాటరల్ ఫ్రిక్షన్కి ఏమో 0.15 తీసుకోవాలి. ఇప్పుడు మనం ఏం చేయాలంటే వీటిని క్యాల్సిలో కొట్టండి. క్యాల్సిలో కొడితే మనకు వాల్యూ అనేది వస్తుంది, అది స్టాపింగ్ సైడ్ డిస్టెన్స్ అన్నట్టు. .42 meters స్టాపింగ్ సైడ్ డిస్టెన్స్. మళ్ళొకసారి నేను చెప్తున్నాను.
స్టాపింగ్ సైడ్ డిస్టెన్స్ని ఫైండ్ చేయాలి. మనకి ఇందులో డిజైన్ స్పీడ్ అనేది ఇచ్చిండు 60 km/h ఫర్ 2-way ట్రాఫిక్ ఆన్ ఏ సింగిల్ లైన్ రోడ్ మీద 2-way ట్రాఫిక్. రియాక్షన్ టైమ్ డ్రైవర్ 2 seconds. అసలు స్టాపింగ్ సైడ్ డిస్టెన్స్ అంటే ఏంటిది? ఒక వెహికల్ అనేది రోడ్ మీద వెళ్తున్నప్పుడు దాని ముందు వచ్చే వెహికల్స్ని ఆ డ్రైవర్ అనేవాడు ఆ ముందు వచ్చే వెహికల్స్ని తను ఫస్టే ఏమంటారు రియాక్ట్ అవ్వాలి. రియాక్ట్ అయ్యి తొందర బ్రేక్ వేసి స్టాప్ చేయాలి ఆ వెహికల్ని కొలైడ్ కాకముందే. ఇప్పుడు మన ముందట ఒక వెహికల్ వెళ్తుంది, ఆ వెహికల్ ముందట ఇంకో వెహికల్ వస్తే వాడు వెంటనే దాన్ని స్టాప్ చేయాలి. లేకపోతే ఒక వెహికల్ గుద్దుకొని యాక్సిడెంట్స్ అవుతాయి. క్రాస్ లోపు కానీ సైడ్ బై సైడ్ వచ్చిన వాళ్ళు గమనించుకొని చేయాలి. ఇలా స్టాపింగ్ సైడ్ డిస్టెన్స్ని పాటిస్తే యాక్సిడెంట్స్ అనేవి రోడ్ మీద కావు. ఇదే ఈ ప్రాబ్లంలో మనం సాల్వ్ చేసినాం. డిజైన్ స్పీడ్ మనకు క్వశ్చన్లోనే ఇచ్చిండు. రియాక్షన్ టైం t = 2.5 seconds. ఫార్ములా వచ్చేసి 2 VT + V² 2GF. F అంటే లాంగిట్యూడినల్ ఫ్రిక్షన్. 0.35 అనేది స్టాండర్డ్ కోడ్ ప్రకారం మనం తీసుకోవాలి. G అంటే గ్రావిటేషనల్ ఫోర్స్ 9.81 వస్తుంది. V అంటే డిజైన్ స్పీడ్ మన క్వశ్చన్లో ఇచ్చిన దానికి 3.6 తీసుకోవాలి. ఇదంతా మనం క్యాల్స్లో కొడితే లాస్ట్కి మనకు వాల్యూ వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.